నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 2 రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఒక్కో రౌండ్కు 96,000 ఓట్లు లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. 2 రౌండ్లు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. అశోక్, అట్లా ప్రస్తుతం వరంగల్, ఖమ్మం పట్టభద్రుల, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి 2,88,000 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అంటే అఫీషియల్ గా 3వ రౌండ్ కూడా పూర్తయినప్పుడు కూడా డాటా మాత్రం అధికారుల నుంచి అయితే ఇంకా బయటకైతే వెలువడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్నగా ఆయన పిలుస్తారు. చింతపండు నవీన్ కి దాదాపు 6,000 లీడ్ వచ్చినట్టు తెలుస్తుంది. అంటే రెండు రౌండ్ లో 14,000 చిల్లర పైచిలు ఓట్ల లీడ్ ఉంది. 3వ రౌండ్ లో కూడా 6,000 వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే సమీప అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి ఎనుగుల రామకృష్ణ రెడ్డిపై 20,000 పైచిల ఓట్ల లీడ్ తోటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 4వ రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది అధికారులు అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రౌండ్ లో 48,013 ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 96 టేబుళ్లను ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే మొదటి 3 రౌండ్లని 1000 చొప్పున ఒక్కొక్క టేబుల్ పై 1000 ఓట్ల చొప్పున లెక్కించినటువంటి అధికారులు ప్రస్తుతం అయితే ఒక్కొక్క టేబుల్ మీద 500 ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభించారు. సాయంత్రం వరకు కూడా ఈ 4 రౌండ్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తిగా అనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో 50% మించి ఒక ఓటు మించి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే లెక్కలు చూస్తే మాత్రం ఎవరికి కూడా ఏ అభ్యర్థికి కూడా 50% మించి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా విజేతను అయితే నిర్ణయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు అడ్వకేట్ నూకల్ నరసింహారెడ్డి గారు ఒకసారి మాట్లాడదాం. ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు పూర్తి ఓట్ల లెక్కింపు అయిన తర్వాత ఇన్వాలిడ్ ఓట్స్ను పక్కకు పెట్టి మిగతా వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే ఉంటాయో ఆ వ్యాలిడ్ ఓట్లను 50% చేసి దానికంటే ఒక్క ఓటు గాని మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చినా ఆ అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఒకవేళ ఈ కోటా అంటారు దీన్ని, కోటా పూర్తి కాకపోతే మిగిలిన అభ్యర్థుల్లో 52 మంది అభ్యర్థుల్లో 52వ స్థానంలో ఉన్న అభ్యర్థి దగ్గర నుంచి మళ్లీ తిరిగి వాళ్ళ ఓట్లను వాళ్ళ యొక్క బ్యాలెట్ పేపర్స్ ను ఓపెన్ చేసి అందులో 2వ ప్రాధాన్యత ఓటు ఎవరికి ఉందో అది ఆ పైన ఉన్నటువంటి అభ్యర్థులకు యాడ్ చేస్తూ పోతారు. అట్లా కింది నుంచి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి దగ్గర మొదలుపెట్టి ఎక్కువ ఓట్ల దాకా ఈ కోటా పూర్తయ్యేంత వరకు కూడా లెక్కిస్తారు. మధ్యలో ఒక అభ్యర్థిని ఎలిమినేట్ చేసినప్పుడు ఆ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లలో 2వ ప్రాధాన్యత ఓటేసినటువంటి అభ్యర్థి అప్పటికే ఎలిమినేట్ అయి ఉంటే అప్పుడు ఏం చేస్తారు, 3వ ప్రాధాన్యతను కూడా ఎవరికి ఇచ్చాడో దాన్ని యాడ్ చేస్తారు. 3వ ప్రాధాన్యత అభ్యర్థి కూడా ఎలిమినేట్ అయిపోయి ఉంటే అప్పటికే 4వ ప్రాధాన్యతను కూడా లెక్క పెడతారు. ఇట్లా పూర్తిగా ఎలిమినేషన్ చేస్తూ అభ్యర్థులందరినీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులు కూడా అప్పటికి కోటా పూర్తి కాకపోతే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి 4వ స్థానం 5వ స్థానం ఉన్నటువంటి అభ్యర్థులను కూడా ఎలిమినేట్ చేస్తారు. అప్పటి వరకు కూడా కోటా రాకపోతే చివరి 2వ స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేసి కోటా పూర్తి అన్నా చేస్తారు. కోటా పూర్తి కాకపోతే ఒక్కడే అభ్యర్థి మిగిలాడు కాబట్టి అతన్ని ఎన్నికైనట్టుగా ప్రకటిస్తారు. మొత్తంగా చూస్తే ఈ రోజు అర్ధరాత్రి రేపు ఉదయం వరకు కూడా లెక్కింపు 2వ ప్రాధాన్యత లెక్కింపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్ అశోక్, థ్యాంక్ యూ.